ప్రజలు తనకు భారీ మెజారిటీ ఇచ్చారని, ఎప్పుడూ ప్రజల పక్షాన, నాయకుల కార్యకర్తల పక్షాన నిలుస్తానని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24 డివిజన్ కల్లూరుపల్లిలో సుమారు 4 కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ సబ్ స్టేషన్ ను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ 60 శాంతి డివిజన్ ఇన్ఛార్జ్ ఆరవ శ్రీనివాసులు తదితరులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో పుల్లూరు రాఘవేంద్రరావు, హృదయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సబ్స్టేషన్ వల్ల ఇందాకే నేను చెప్పినట్టు 24వ డివిజన్ కల్లూరుపల్లి కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇందిరమ్మ కాలనీ మిట్ట కావచ్చు, కనుపర్తిపాడు కావచ్చు, అదేవిధంగా అనికేపల్లి ప్రాంత రైతులు కావచ్చు, వీరందరికీ మెరుగైన కరెంటు లభిస్తుంది. అంతటి ఒక మంచి సబ్స్టేషన్ని ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే కాదు, అతి త్వరలో ఈ టిట్కో ఇళ్ళు ఆనాడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే టిట్కో ఇళ్ల సముదాయాన్ని రాష్ట్రం అంతా ప్రారంభిస్తే దాదాపు పూర్తి కావాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ యొక్క ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి, అనేక ప్రయత్నాలు చేసిన పూర్తి చేయలేని పరిస్థితి. ఈరోజు మళ్ళీ దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు.